ఒకటి ఇందిరాగాంధీ నీకు ఎట్లా సోపతయింది? నాకా వస్తువులా నెహ్రూ గాంధీ వస్తుండే అప్పుడు వచ్చినప్పుడు అలా వస్తున్నాడు ఈ టైం కంటే అప్పుడు కుర్చీలు అవి రోడ్డు కూడా సరిగా లేవు. అయితే చిన్న చిన్న బస్తాలు అవి కింద వేసి అందరికి కూర్చుండబెడుతుండే. నేను చూస్తుండే నెహ్రూ గాంధీ వచ్చినప్పుడు మాట్లాడుతుండే బీదోళ్ళకు మంచి సాయం చేసిండు నెహ్రూ గాంధీ కూడా. అలా గొప్పతనం కులం రాజు. చెప్పి ఇప్పుడు చెప్పిక నెహ్రూ ఎటువంటి వాడు ఉంటుండే? నెహ్రూ అంత లావుగా ఉండకపోతుండే, సన్నగానే ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మంచిగా ఉంటుండే. ఈ ప్రియా ఇందిరాగాంధీ అంటే చెప్దాం అనుకుంటున్నా. ఇందిరాగాంధీ ఆమె నెహ్రూ గాంధీకి బిడ్డ. దేశం తిరిగిండ్రు. లంబడోళ్ళకు మాత్రం ఎక్కడ గుడిసెలు ఉండేది, ఎక్కడ తాండాలు ఉండేది, అన్నీ మంచిగా మాకు చూసేది. మాకు చూడాలని మేము అన్నం కూడా తినకపోతుండే 1 గంటకు. ఆ డేట్కి వస్తున్నారంటే ఆ డేట్కి ఆడ నిలబెడుతుండే. ఏమిచ్చింది నీకు ఇందిరాగాంధీ? మాకు అప్పుడు ఏమి ఇవ్వలేదు. బియ్యం ఇచ్చింది, కోపిన రాషను, మళ్ళా అప్పుడు రూపాయలు ఇచ్చేది, ఇవి ఇచ్చేది కాదు. భూములు జాగాలు ఇండ్లు 2 ఎకరాలు ఇచ్చింది. 2 ఎకరాలు ఇచ్చింది ఇందిరాగాంధీ. వాళ్ళ డాడీ కూడా. అప్పుడు మా మీద చాలా ప్రేమ. లంబడోళ్ళ నాయకులు అంటే నెహ్రూ గాంధీకి చాలా ఇది. మా తాత తోలుకోపోతుండే మాకు ఎక్కడైనా ఇవాళ వస్తున్నాడు అని అంటే మేమందరం పోతుండేదరా. లీడర్ ఏమి దోతీలు, నెత్తి మీద రుమాలు. అప్పుడు ఎప్పుడు పోయినావు ఢిల్లీకి? ఢిల్లీకి నేను పోయినా 9 ఏ డేట్ తెలియదు. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? నేను 87 ఉంటావు. ఎంతమంది పిల్లలు? నాకు టోటల్ 12 మంది, కానీ 2 పోయినరు, 10 మంది ఉన్నారు. 12 మందిని కన్నావు, 2 చనిపోయారు. అయితే ఇప్పుడు 10 మంది ఉన్నారా? అంటే ఇప్పుడు 10 మంది లేరు. 2 కొడుకులు చచ్చిపోయినారు, ఒక బిడ్డ. అందరు బతికిరు, అందరు పెళ్లిళ్ళు కూడా చేసిన. పెళ్లిళ్ళు చేసిన, ఇండ్లు కూడా వాళ్ళకు భూములు ఇప్పించిన, పొలాలు చేపించిన, జీతాలు. అప్పుడు ఎక్కడిది ధర ఇంత హుషారి లేదు, చదువు లేదు. మరి నువ్వు ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అప్పుడప్పుడు? ఇంగ్లీష్ అంటే అప్పుడు తెలివి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చదివించిన. ఎవరికి? కొడుకులకు. ఈయన నా కొడుకు ఇటల్, కానీ ఎక్కువ చదువు లేదు. నీకెట్లా వస్తుంది ఇంగ్లీష్ అంటున్నా? అంటే టీచర్లు చదివిస్తుండే పిల్లలకు. అది ఇట్లా ఇట్లా చెప్తుందిరా టీచరు, ఏం మాటలు అవి అని నేను అడుగుతుండే. అట్లా కాదు మమ్మీ ఇట్లా అని నాకు తెలుగులో మా లంబాడి భాషలో చెప్తుండే. అదే జ్ఞాపకం ఉండిపోయింది. అరే నీకు ఏబిసిడీలు వస్తాయా? అదే భూములు ఇచ్చింది. ఏబిసిడీలు ఏబిసిడియా? చెప్పు చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఐ హెచ్ ఇంకా ఇవి ఏబిసిడి. జేకే పాటలు కూడా పాడతావా? ఒక్కటి ఇందిరాగాంధీ పాట పాడు. రాజకర ఇందిరా గాంధీ బాయి, రాజకర ఇందిరా గాంధీ బాయి, देशरी ने तवे तिथि भाई तो देशरी ने तवे तिथि भाई गरीबुरी औड़ी वे तिथि भाई तो गरीबुरी औड़ी वे तिथि भाई उरु नाम छे इंदिरा गांधी भाई उरु नाम छे इंदिरा
గాంధీ బాయ్ బాగుంది. తెలుగులో వాడు అదే తెలుగులో వాడు తెలుగులో తెలుగులో ఏ పాటలైనా సరే వాడు. జానీ జానీ ఎస్ పాప వస్తుందా నీకు జానీ జానీ నో పాపనా ఎస్ పాప ఎస్వా పాట నోకో పాట. ఆ. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే ఇందిరాగాంధీ మంచిది కాదా అంటుండు కేసీఆర్ ఆయన చాలా మంచోడు. అంతేనా అని పేరు తీయక నేను ముఖం కూడా చూడాలి. ఏ మీటింగ్ అయినా నేను పోలేను. ఉమ్. జుట్టాడు కానీ ఆయన పేరే పొంగినా ఇక్కడ. ఆ. నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ గాంధీకి రాహుల్ రాజీవ్ గాంధీ కొడుకు ఉమ్. రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఉమ్. ఇప్పుడు నా ఆరోగ్యం జర బాగలేదు బేట. అప్పుడు జర సరిగా జ్ఞాపకం లేదు. ఉమ్. 12 మంది పిల్లలను కానీ వాళ్ళని గుడిసెలు కట్టి ఇళ్ళు కట్టి వాళ్ళు కొద్దిగా 8th 9th క్లాస్ చదివించి మళ్ళా ఇంకా ఆడికి తాత ఉండా ఇప్పుడు ఉన్నాడు. కాలు లేదు. అరే కాలు షుగర్లో తీసేసిండ్రు. వంట నువ్వే చేస్తావా ఇక నేను ఆడ చేస్తా. ఈ కోడళ్ళు వచ్చిండ్రు, బిడ్డలు వయసులో అయినరు, వాళ్ళే చేసిండ్రు, వాళ్ళే పెట్టిండ్రు. 10 ఆమెను పెట్టిండ్రు ఒక ఆమెకు. అని ఆమెను పెట్టిరా ఒక ఆమె కూడా ఎంత జీతం అడుగు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయిగా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరు కోటెత్తావే? నేను సచ్చిన దాకా నా కడుపులో పుట్టినోళ్ళు, నా కోడాళ్ళు, మనమళ్ళు, మన్మరాలు వేరే పార్టీకి కదలం. పోయినా ఎప్పుడైనా పోయేదే కానీ పార్టీని మాత్రం నీ ఏ గుర్తుకేసినావు నాయనమ్మా ఇప్పటిదాకా? దేనికి ఎత్తావు అంటున్నా? చెయ్యికేనా? ఎవరన్నా పైసలు ఇస్తారు మరి? పైసలు ఇవాళ వస్తాయి, రేపు పోతుంది. నియత్ చేంజ్ అయిపోతుంది. పైసలకు చూడాలా? మంచి గుణం కొడుకే అంట, పరాయోని కొడుకు అంటానా నేను? రాజీవ్ గాంధీ కొడుకు ప్రధానమంత్రి కావాలా? రాహుల్ గాంధీ కావాలిగా? కావాలి. అని పుట్టి పురుగు మొత్తం రాజకీయంలోనే ఉన్నది. అవును. ఎవరు చెడిపోరు, ఇంకా పెరుగుతూనే ఉంటది. ఇలా చెడిపోయిన వాళ్ళు మన ముంగట ఏమైపోతుండ్రో చెప్పదాలు.